ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం. మోషే ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పుట చాలించి వారితో మరలా ఇట్లనెను, నేను 120 ఏండ్ల వాడనై ఉన్నాను. ఇక మీదట నేను వచ్చుచూ పోవుచూ నుండలేను. యెహోవా ఈ యోర్దాను దాటకూడదని నాతో సెలవిచ్చెను. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా దాటిపోయి ఆ జనములను నీ ఎదుట ఉండకుండా నశింపచేయు. నీవు వారి దేశమును స్వాధీనపరచుకొందు. యెహోవా సెలవిచ్చి ఉన్నట్లు యెహోషువ నీ ముందుగా దాటిపోవును. యెహోవా నశింపచేసిన అమ్మోరీయుల రాజులైన సీహోనుకును ఓగుకును వారి దేశమునకును ఏమి చేసెనో ఆ ప్రకారంగానే ఈ జనములకును చేయును. నేను మీకు ఆజ్ఞాపించిన దానినంతటిని బట్టి మీరు వారికి చేయినట్లు యెహోవా నీ చేతికి వారిని అప్పగించును. నిర్భయం కలిగి ధైర్యంగా ఉండుడి, భయపడకుడి, వారిని చూచి దిగులు పడకుడి. నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యెహోవాయే. ఆయన నిన్ను విడువడు, నిన్నెడవాయడు. మరియు మోషే యెహోషువను పిలిచి, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. యెహోవా ఈ ప్రజలకిచ్చుటకు వారి పితరులతో ప్రమాణం చేసిన దేశమునకు నీవు వీరితో కూడా పోయి దాన్ని స్వాధీనపరచుకొనవలెను. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడై ఉండును. ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. భయపడకుము, విస్మయం పొందకుమని ఇశ్రాయేలందరి ఎదుట అతనితో చెప్పాను. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయి యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దాన్ని అప్పగించి వారితో ఇట్లనెను, ప్రతి 7వ సంవత్సరమున అనగా నియమింపబడిన గడువు సంవత్సరమున నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొని స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రం ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నింటినీ అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పురములలోనున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. అలాగూ నేర్చుకొనిన ఎడల దాని నెరగని వారి సంతతి వారు దాన్ని విని మీరు స్వాధీనపరచుకొనుటకు యోర్దానును దాటబోవుచున్న దేశమున మీరు బ్రతుకు దినములన్నీ మీ దేవుడైన యెహోవాకు భయపడుట నేర్చుకొందురు. మరియు యెహోవా, చూడుము, నీ మరణ దినములు సమీపించెను. నీవు యెహోషువను పిలిచి నేనతనికి ఆజ్ఞలిచ్చినట్లు ప్రత్యక్షపు గుడారంలో నిలువుడని మోషేతో సెలవీయగా మోషేయు యెహోషువయు వెళ్ళి ప్రత్యక్షపు గుడారంలో నిలిచిరి. అచ్చట యెహోవా మేఘస్తంభంలో ప్రత్యక్షమాయెను. ఆ మేఘస్తంభము ఆ గుడారపు ద్వారం పైన నిలువగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో, నీవు నీ పితరులతో పండుకొనబోచున్నావు. ఈ జనులు లేచి ఎవరి దేశమున తాము చేరి వారి నడుమ నుందురో ఆ జనుల మధ్యను వ్యభిచారులై ఆ అన్యుల దేవతల వెంట వెళ్ళి నన్ను విడిచి నేను వారితో చేసిన నిబంధనను మీరుదురు. కావున నా కోపము ఆ దినమున వారి మీద రగులుకొనును. నేను వారిని విడిచి వారికి విరోధినగుదును. వారు క్షీణించిపోదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి ప్రాప్తించును. ఆ దినమున వారు, మన దేవుడు మన మధ్య నుండకపోయినందున గదా ఈ కీడులు మనకు ప్రాప్తించని అనుకొందురు. వారు అన్యదేవతల తట్టు తిరిగి చేసిన కీడంతటిని బట్టి ఆ దినమున నేను నిశ్చయంగా వారికి విరోధునగుదును. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీల మీద నాకు సాక్షార్థంగా ఉండునట్లు దానిని వారికి కంఠపాఠంగా చేయించుము. నేను వారి పితరులతో ప్రమాణం చేసినట్లు పాలు తేనెలు ప్రవహించు దేశమున వారిని ప్రవేశపెట్టిన తరువాత వారు తిని త్రాగి తృప్తి పొంది క్రొవ్విన వారై అన్యదేవతల తట్టు తిరిగి వాటిని పూజించి నన్ను తృణీకరించి నా నిబంధనను మీరుదురు. విస్తారమైన కీడులు, ఆపదలు వారికి సంభవించిన తరువాత ఈ కీర్తన వారి ఎదుట సాక్షిగా ఉండి సాక్ష్యం పలుకును. అది మరువబడక వారి సంతతి వారి నోట నుండును. నేను ప్రమాణం చేసిన దేశమున వారిని ప్రవేశపెట్టక మునిపే నేడే వారు చేయు ఆలోచన నేనెరుగుదును అనెను. కాబట్టి మోషే ఆ దినమందే ఈ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. మరియు యెహోవా నూను కుమారుడైన యెహోషువకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండుము. నేను ప్రమాణపూర్వకముగా వారికిచ్చిన దేశమునకు ఇశ్రాయేలీయులను
నీవు తోడుకొని పోవలెను, నేను నీకు తోడై ఉందును. ఈ ధర్మశాస్త్ర వాక్యములు మోషే గ్రంథమందు శాంతంగా రాయుట ముగించిన తరువాత మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞాపించినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన మందసపు ప్రక్కన ఉంచుడి. అది అక్కడ నీ మీద సాక్షార్థముగా ఉండును. నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేనెరుగుదును. నేడు నేను ఇంకా సజీవుడనై మీతో ఉండగానే ఇదిగో మీరు యెహోవా మీద తిరుగుబాటు చేస్తిరి. నేను చనిపోయిన తరువాత మరి నిశ్చయముగా తిరుగుబాటు చేయుదురు గదా. మీ గోత్రముల పెద్దలనందరినీ మీ నాయకులను నా యుద్ధకు పోగు చేడి. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పుదును. ఏలైనగా నేను మరణమైన తర్వాత మీరు బొత్తిగా చెడిపోయి నేను మీకు ఆజ్ఞాపించిన మార్గం తప్పుదురనియు ఆ దినముల అంతమందు కీడు మీకు ప్రాప్తమగుననియు నేను ఎరుగుదును. మీరు చేయు క్రియల వలన యెహోవాకు కోపం పుట్టించినట్లుగా ఆయన దృష్టికి కీడైన దాని చేయుదురు. అప్పుడు మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజం యొక్క వినికిడిలో ఈ కీర్తన మాటలు శాంతముగా పలికెను.